ధర్మశాస్త్రమంతయు నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. 1. ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యం యొక్క అంతర్లీన సందేశం చాలా శక్తివంతమైనది మరియు సులభమైనది. ధర్మశాస్త్రం యొక్క సారాంశం. ధర్మశాస్త్రమంతయు అంటే పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన 10 ఆజ్ఞలు మరియు వందలాది ఇతర నియమాల సముదాయం. ఈ నియమాలన్నింటికీ మూల ఆధారం కేవలం ఒకే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది అని ఈ వాక్యం చెబుతోంది. ప్రేమ యొక్క ఆజ్ఞ, ఆ ఒకే ఒక్క ఆజ్ఞ, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఈ ఆజ్ఞను యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రంలోని 2వ గొప్ప ఆజ్ఞగా ఉదహరించారు. అంతిమ ఉద్దేశం, మనం మన స్వంత అవసరాలు, క్షేమం మరియు సంతోషం గురించి ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా మన చుట్టూ ఉన్న ప్రజలను, కుటుంబం, స్నేహితులు, తోటివారు, చివరికి శత్రువులు కూడా ప్రేమించాలి, గౌరవించాలి మరియు వారి శ్రేయస్సు కోరుకోవాలి. ముగింపు. ఈ ఒక్క ప్రేమ ఆజ్ఞను మనం నిజాయితీగా నెరవేర్చగలిగితే ధర్మశాస్త్రంలోని దొంగిలించకు, అబద్ధ సాక్ష్యం చెప్పకు, వ్యభిచారం చేయకు వంటి అనేక ఆజ్ఞలను సహజంగానే పాటించినట్లు అవుతుందని ఈ వాక్యం యొక్క లోతైన అర్థం. 2. ఈ వాక్యం యొక్క సందర్భం, కాంటెక్స్ట్. ఈ వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో రాశారు. దీని సందర్భం తెలుసుకోవడం మరింత ముఖ్యం. సమస్య: గలతీయ సంఘంలో కొందరు బోధకులు, యూదా మత మార్పిడిదారులు ప్రవేశించి క్రీస్తుపై విశ్వాసం ఒక్కటే రక్షణకు సరిపోదని, రక్షణ పొందాలంటే క్రైస్తవులైన అన్యులు కూడా ధర్మశాస్త్ర నియమాలను, ముఖ్యంగా సున్నతి వంటి కఠినమైన ఆచారాలను తప్పక పాటించాలని చెబుతున్నారు. పౌలు ఉద్దేశం. పౌలు ఆ బోధనను తీవ్రంగా ఖండించాడు. క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ మరియు స్వేచ్ఛ లభిస్తుందని నొక్కి చెప్పాడు. ధర్మశాస్త్రపు బంధకాల నుండి విశ్వాసులు విముక్తి పొందారని వివరించాడు. 5వ అధ్యాయం సందర్భం. 5వ అధ్యాయంలో క్రీస్తు ఇచ్చిన ఈ స్వేచ్ఛను ఎలా ఉపయోగించాలో పౌలు వారికి బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ లభించింది కదా అని ఇష్టానుసారంగా పాపం చేయడానికి జీవించకూడదు అని హెచ్చరిస్తున్నాడు. ముఖ్య సందేశం: ప్రేమతో ఒకరికొకరు సేవ చేయుడి అని చెప్పి ఆ ప్రేమ యొక్క ఆజ్ఞే ధర్మశాస్త్రమంతటినీ సంపూర్ణం చేస్తుందని 14వ వాక్యంలో పౌలు ముగిస్తాడు. సారాంశం: క్రీస్తులో స్వేచ్ఛ అంటే ధర్మశాస్త్రపు నియమాలను పాటించాల్సిన అవసరం లేదు, కానీ ఆ స్వేచ్ఛను పొరుగువారిని ప్రేమించే ఒక గొప్ప బాధ్యతగా మార్చుకోవాలి. ఈ విధంగా ఈ వాక్యం క్రైస్తవ ధర్మానికి మూలస్తంభమైన ప్రేమ ఆజ్ఞను సులభంగా వివరిస్తుంది.